ఈరోజు మనం మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే, మనం చేసే పని ఏదైనా సరే, మనం రోజు నిత్యం చేసే పనుల్లో కాన్సన్ట్రేట్ చేస్తూ, అంటే ప్రజెంట్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తూ, ఏ పని అయితే మనసుతో ఫీల్ అవుతూ ఆ పనిని ప్రజెంట్ మూమెంట్లో కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ పనిని ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా, అంటే ఇది మంచి జరుగుతుంది, ఇది చెడు జరుగుతుంది, ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అనే ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా ఆ పనిని అవేర్నెస్తో, అంటే మనం చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అవేర్నెస్తో ఆ పనిని గమనిస్తూ చేసినట్లయితే దాన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. దీంట్లో చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి మనకి. కొంతమంది చెప్తారు మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ ఎలా అండి, మేము ఎలా చేయాలి అంటే, కొంతమంది మైండ్ఫుల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు తిండి మీద ధ్యాస పెట్టి, మైండ్ఫుల్నెస్ వర్క్, మైండ్ఫుల్నెస్ స్లీపింగ్, మైండ్ఫుల్నెస్ బ్రీతింగ్, ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే అది మనకి అలవాటయ్యి మనం ప్రజెంట్ మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటి అనేది చెప్తుంది. అంటే ఈ ప్రజెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన ఏంటి బెనిఫిట్స్ అంటే, మనం చేసే పనిలో మనం పని చేస్తూ ఉంటాము, ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే, నాకు ఫ్యూచర్ గురించి ఆలోచన వచ్చేస్తుంటుంది. అమ్మో, ఆలోచన వచ్చినప్పుడు భయం వేస్తూ ఉంటుంది. లేదంటే పాస్ట్ గురించి, పాస్ట్లో నాకు అలా జరిగింది ఇలా జరిగింది, ఏదో సగం ఆలోచనలు పాస్ట్లో జరిగేవి వాటి గురించి ఆలోచించినప్పుడు మనకి ఒకలాంటి భయం, దడ, యాంగ్జైటీ, స్ట్రెస్, ఈ విధంగా ఫీల్ అవుతూ ఆ పని చేస్తుంటాం. కొంతమంది నన్ను అడిగేవాళ్ళు, మేము డ్రైవింగ్ చేస్తుంటే కూడా మాకు ఒకలాంటి భయం వేస్తుందండి, నేను అన్ని పనులు మామూలుగానే చేస్తున్నాను, డ్రైవింగ్ చేస్తుంటే ఒక ఆందోళనగా భయంగా అనిపిస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని కొంతమంది. మరి ఒకళ్ళు అడిగారు నన్ను, మార్నింగ్ నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి తయారు చేస్తూ ఉంటాము, ఆ టైంలో నాకు చాలా భయంగా వేస్తూ కాళ్ళు గాలిలో తేలిపోతున్నాయా అన్నట్టుగా ప్యానిక్ లాగా ఫీల్ అవుతుందంట. ఇట్లా ప్యానిక్లా ఫీల్ అవుతూ ఆ పని చేస్తూ ఒకలాంటి స్ట్రెస్ లాగా అయిపోతూ నాకు తల తిరిగిపోతుందండి అని చెప్తుంది. ఎందుకు ఇవన్నీ అంటే, వాళ్ళు ప్రజెంట్లోనే పని చేస్తున్నారు, కానీ ఫ్యూచర్ గురించి, అంటే నెక్స్ట్ టైం అయిపోతుంది, స్కూల్ టైం అయిపోతుంది, ఒక కండిషన్లో తన కండిషన్ ఎలా ఉంది అంటే, స్కూల్ టైం అయిపోతుంది, లేట్ అయిపోతుందేమో, పిల్లలకి బాక్స్ కట్టడం లేట్ అవుతుందేమో, నేను తొందరగా చేయాలి అని ఒక భయంగా ఆందోళనతో చేయడం వలన తనకి అటువంటి యాంగ్జైటీలా ఫీల్ అయ్యి ఆ పని హడావుడిగా చేస్తుంటాం. హడావుడిగా చేస్తూ ఈ వస్తువు ఇటు పడేస్తుంటారు, అటు పడేస్తుంటారు, చెయ్యి కాలుతుందా లేదా, అసలు ఇట్లా కొంతమందికి ఇట్లా చేతులు కాల్ చేసుకుంటారు, కట్ చేసేసుకుంటారు, అంత హడావుడిగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఏంటి ప్రాబ్లం అంటే, మనం ప్రజెంట్ని ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద దృష్టి పెడుతూ దాన్నే చేసుకుంటూ వెళ్ళట్లేదు, ముందు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవి. అంటే ఇదేంటంటే, ఎప్పుడు మన మైండ్ మోస్ట్లీ ఆటో పైలట్ మోడ్లో ఉంటాం మనందరం కూడా ఎక్కువగా. ఆటో పైలట్ మోడ్ అంటే ఏంటి? ఏదో ఫ్యూచర్ గురించి ఆలోచన చేయడం, లేదంటే పాస్ట్ గురించి ఆలోచన చేయడం. వీటి వలన ఎక్కువ భయం అనేది మనం తీసుకొని దాని నుంచి మనం ఆ పనులు చేయడం వలన మనకి ఈ కాన్సన్ట్రేషన్ అనేది లాస్ అయిపోతాము. ఇంకా మాకు మర్చిపోతున్నామండి ఈ మధ్య ఎక్కువగా అని చెప్తుంటారు. మర్చిపోవడం అనేది, జ్ఞాపక శక్తి తగ్గడం. అంటే చూడండి, హడావుడికి పడుతూ ఒక డ్రైవింగ్ చేసినప్పటికీ కూడా ఎలా ఉంటుంది, మనం రోజు చేసే డ్రైవింగే హడావుడిలో చేయడం వలన చెమటలు పడుతూ వాళ్ళ చుట్టూ ఉన్న వాటిపైన కాన్సన్ట్రేషన్ లేక ఫాస్ట్గా తెలియకుండానే హార్న్ కొడుతుంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న భయం అన్నమాట. ఈ విధంగా చేసే పని అనేది చేంజ్ అయిపోతుంటుంది భయంతో.
సో ఇలా ఆందోళన పడడం, ఆ ప్రశాంతతగా చేయలేరు. అది ఎన్ని రోజులు, ఎట్లాగా, అసలు ఎలా, ఏ విధంగా చేసుకోవాలి, మేము ప్రజెంట్ లోకి మైండ్ ఎలా తెచ్చుకోవాలి అని ఇదవుతుంటారు. కానీ మనం చేసే పని మీద మాత్రం ధ్యాస కుదిరి చేయలేకపోతున్నాం. దానికి ఏం చేయాలండి? కొంతమంది చెప్తారు భగవద్గీత చదవండి అన్నీ తెలుస్తుంది, బాగా అన్ని విషయాలు ఉంటుంది అంటే అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటిది అనమాట. భగవంతుడు అర్జునుడికి ఒక ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు భగవంతుడు భగవద్గీతను అర్జునుడికి బోధించాడు. అంటే ఒక డిప్రెషన్ టైప్ ఇదిలో ఉన్నప్పుడు, నేను యుద్ధం చేయలేను, ఇప్పుడు నా కండిషన్ ఎలా ఉందంటే నా ఎదురుగా ఉన్న వాళ్ళంతా నా తాతలు, తండ్రులు, నా సోదరులు, వీళ్ళతో నేను ఎందుకు యుద్ధం చేయాలి, నాకు రాజ్యం వద్దు, రాజసుఖం వద్దు, నాకు ఏం వద్దు, నేను చేయను యుద్ధం అని కూర్చుంటారు. అలాంటప్పుడు ఒక జ్ఞానాన్ని బోధిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే నువ్వు ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ విధంగా చేస్తే నువ్వు దాన్ని కనెక్ట్ అవుతూ చేస్తావు, ప్రజెంట్ మైండ్లో నువ్వు ఎలా ఉండాలి, ఈ విధంగా అన్నిటి గురించి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నీ మైండ్ని, నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. భగవద్గీత చదివితే బాగా మనం ఇలా చేయొచ్చు, కానీ దాన్ని బుక్ నాలెడ్జ్గానే చదువుతున్నాము, శ్లోకాల కింద చదువుతున్నాము, మన పిల్లలకు నేర్పించిన శ్లోకాల కిందే నేర్పిస్తున్నాము. మనం చదివిన ఒక భగవద్గీత అనే చదువుతున్నాం, కానీ దాన్ని మన జీవితానికి ఎట్లా అన్వయించుకోవాలి అనేది మాత్రం మనకు తెలియట్లేదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక చరమ శ్లోకాన్ని మనకు అందించారు. అంటే అది రోజు కానీ మనం అనుకుంటే చాలు, మన మనస్సు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, లేదా ఇట్లాగే మనం ప్రజెంట్ మూడ్లో, ప్రజెంట్ మైండ్ లేకుండా చేస్తున్న పనులు కూడా కరెక్ట్ చేస్తుంది. అది ఏమిటంటే సర్వధర్మాన్ పరిత్యాజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే నువ్వు చేసే పని పైన ధ్యాస పెట్టి నీ పని నువ్వు చెయ్యి, దాని ఫలితం ఆశించొద్దు, ఆ ఫలితం నేనే ఇస్తానయ్యా, నీ పని మాత్రం నువ్వు చెయ్యి. చూడండి ఎంత హాయిగా ఉంది ఆ మాట వింటేనే. మనం చేసే పని చేసుకుంటూ వెళ్తే అది నువ్వు ఎంత ఎఫెక్టివ్గా చేయగలిగితే అంత మంచిగా మనకి ఫలితం వస్తుంది. కానీ భయంతో చేస్తే మనకున్న ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అన్నీ తగ్గిపోతుంది. చూడండి, ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి వాడు అనేకమైన డిస్టర్బెన్స్ అన్నీ ఉండి ఎగ్జామ్ రాయమంటే ఎలా ఉంటాడు? భయంతో. ఎగ్జామ్ టైం అయిపోయింది, చుట్టూ ఉన్న శబ్దాలు అన్నీ కూడా వాడికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటే వాడు అంతా చదివినా కూడా ఎలా మర్చిపోతాడు? అంత ఎఫెక్టివ్గా ఎగ్జామ్ రాయగలడా? రాయలేడు. అట్లానే మనం ఫలితాన్ని ఆశించి మన పనులు చేస్తున్నాం. అంటే ఫ్యూచర్ గురించి నాకు వస్తుందా లేదా, నేను ఇంత పని చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాము, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు చేసే దాని మీద మన కాన్సన్ట్రేషన్ లేదు. లేదంటే పాస్ట్ గురించి ఆలోచిస్తూ నేను అప్పుడు ఎంత కష్టపడ్డాను, అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుందా రాదా, డౌట్స్ అనమాట. చేస్తే కరెక్టా రాంగా, నేను చేసేది కరెక్టా, మళ్ళీ ఇక్కడ చేసే పనిలో కూడా మళ్ళీ చాలా డౌట్స్. అదే చెప్తుంది అనమాట మైండ్ఫుల్నెస్. ఏం చెప్తుంది అదే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో ఆ శ్లోకంలో, నీ పని నువ్వు చెయ్యి, ఏ ఫలితం ఆశించకుండా నీ పని నువ్వు చెయ్యి, దాని యొక్క ఫలితం నేనే ఇస్తాను, నువ్వు చక్కగా నీ పని నువ్వు నిర్వర్తించు. ఎందుకంటే ఏం చెప్పాలి? అలాంటి టెక్నిక్స్ అంటే భగవద్గీతలో ఎంత చక్కగా బోధించారో అది మన జీవితానికి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కండిషన్ ఉంటుంది. దానికి ఎలా అన్వయించుకొని చేయాలి, ఏ విధంగా మనం ఆ మైండ్ఫుల్ టెక్నిక్స్ మనకి యూజ్ అవుతాయి, దాన్ని ఒక సైంటిఫిక్ మెథడ్లో మేము ఒక క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను. అది ఎవరికంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. పిల్లలకైతే 3 to 5 ఉంటుంది, బట్ చాలా చిన్న పిల్లలు
వాళ్ళకి చిన్న ప్రాక్టీసెస్ అంటే వాళ్ళ స్కూల్స్లో కానీ అలాంటి చోట ఈ మైండ్ఫుల్ టెక్నిక్స్ అంటే ప్రజెంట్లో ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, పిల్లలు ఆడుకున్న టైంలో ఎలా ఇచ్చేయాలి, ఎలా వాళ్ళ కాన్సన్ట్రేషన్ నిలపాలి అనేది స్కూల్లో చెప్తారు. కొంచెం ఏజ్ ఇప్పుడు ఆన్లైన్లో చెప్పడం కాబట్టి 7 to 12 ఇయర్స్, 13 నుంచి 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. అందరికీ ఒకలాగే ఉండదు వాళ్ళ ఏజ్ని బట్టి. ఇప్పుడు సపోజ్ 13 to 18 ఇయర్స్ పిల్లలు అనుకోండి, అడల్ట్ ఏజ్. ఆ అడల్ట్ ఏజ్లో వాళ్ళకి కలిగే ఫీలింగ్స్, వాళ్ళకి కలిగే ఇబ్బందులు, దాని వలన బాడీలో కలిగే చేంజెస్, వాటి వలన కూడా వాళ్ళ బిహేవియర్లో చాలా చేంజ్ వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేయాలి, ఎలా ప్రజెంట్లో మనం ఆ పని మీద ధ్యాస పెట్టాలి అనేది డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్ ఏజ్ గ్రూపు, డిఫరెంట్ మెథడ్. అట్లానే లేడీస్కి వచ్చేసి మెనోపాజ్ టైంలో ఎలా ఉండాలి, ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, దాంతో మనం ఎలా ఫీల్ అవ్వాలి, దాన్ని అంత ఒక సిస్టమాటిక్ మెథడ్లో వాళ్ళకి చెప్తాము. అట్లానే నార్మల్గా లైక్ నార్మల్ వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి, ఇంకా యంగ్స్టర్స్కి, ఇంకా జాబ్ చేసే వాళ్ళకి, మా వర్క్ మీద మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామండి, డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఒక గ్రూప్గా మేము డివైడ్ చేసి, ఇంకా పెద్దవాళ్ళు అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలి, ఎలాగ మనం లైఫ్ని ఒక పర్పస్ఫుల్గా జీవించాలి, ఇంకా అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో ఏ విధంగా వాళ్ళు ఆ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ధ్యానంలోకి వెళ్ళాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా అసలు ఈ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అంటేనే ఒక మెడిటేషన్లోకి వెళ్ళేటప్పుడు మన ఆలోచనలు ఎంత డిస్టర్బెన్స్లో ఉంటాయో ఆ డిస్టర్బెన్స్ నుంచి ఒక సిస్టమాటిక్ మెథడ్లో ధ్యానంలోకి రీచ్ అవ్వాలంటే ఎలా మనం కనెక్ట్ అవుతాము, ఎలాంటి స్టెప్స్ ఉంటాయో అదే స్టెప్స్. ధ్యానానికి వెళ్ళడం డైరెక్ట్ వెళ్ళలేరండి, అది ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. అదే విధంగా మైండ్ఫుల్నెస్ టెక్నిక్లో కూడా అదే స్టెప్ మెథడ్లో మనం వెళ్ళొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే ఆ ఏజ్ గ్రూపు ఇది చూసి క్లాస్ టైమింగ్స్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీకు నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. ఫస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు నాకు ఎన్రోల్ చేయండి. సో ఈ విధంగా మైండ్ఫుల్నెస్ నేర్చుకోవడం వలన మన లైఫ్లోనే ఒక సక్సెస్ఫుల్గా మనం లైఫ్ని లీడ్ చేయగలం. సో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము, కానీ ఒక సిస్టమాటిక్ మెథడ్లో ఎప్పుడైతే నేర్చుకుంటామో, అది వాళ్ళ బుక్కే కానీ, స్టడీసే కానీ, వర్కే కానీ, ఏదైనా సరే మనం ట్రైన్ చేసుకోగలిగితే ఆ పని చాలా ఈజీ అవుతుంది. మరి ఆ టెక్నిక్స్ ఎక్కడున్నాయండి, ఎవరు చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. దాన్నే ఒక సిస్టమాటిక్ మెథడ్లో మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అని వాట్ ఈస్ ద మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్, హౌ టు ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్, వాట్ ఈస్ టెల్స్ అబౌట్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్. ఇలా అసలు ఇది మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ ఫాలో అవడం వలన ఏంటి లాభం, అండ్ సైంటిఫిక్ మెథడ్స్ ఏంటి, సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, బెనిఫిట్స్కి సైంటిఫిక్ రీజన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా ఆ సెషన్లో మనకి వస్తుంది. మనకి 8 సెషన్స్ అయితే మనకి ఏ విధంగా చెయ్యాలని ఒక ఫుల్ నాలెడ్జ్ ఇవ్వగలము. సో వీక్లీ 2 days క్లాస్ ఉంటుంది, 1 hour సెషన్ ఉంటుంది. సో కంప్లీట్గా ఒక నాలెడ్జ్ మనం సంపాదించాలి. మనం ఇలాంటి ఇబ్బందులు జీవితాంతం పడడం కంటే ఒక మెథడ్ నేర్చుకొని
దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా రకాల ఇబ్బందులు అందరూ అన్ని ఏజ్ల వాళ్ళు ఏదో ఒక దగ్గర ఏదో రకమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో తెలీదు. దాన్ని ఒక సిస్టమాటిక్ మెథడ్లో దీన్ని మనం చెప్తున్నాము క్లాసు. సో చిన్న పిల్లలకి మనం అన్నీ ఇస్తాం, కానీ ఇది నేర్చుకో, అది నేర్చుకో, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తాం. ఎట్లా అంటే ఒక వైట్ పేపరు పిల్లవాడి చేతికి ఇచ్చి చక్కగా కలర్ఫుల్ పెన్సిల్స్ అన్నీ అక్కడ పెట్టి డ్రా చేయమని ఇచ్చి పేరెంట్ వచ్చి దాన్నే దీనికి ఈ కలర్ వెయ్యి, దీనికి ఇలా చెయ్యి, దానికి ఆ కలర్ వెయ్యి, ఇది బాగుంటుందన్న అన్నీ మీరే చెప్తే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? దాన్ని ఎలా ఏ కలర్స్ వేయాలి ఏంటనేది వాడి క్రియేటివిటీని చూసే టైం మనం ఎప్పుడు ఇస్తున్నాము. అలాగే మన లైఫ్ కూడా అట్లాగే చేస్తున్నాం అనమాట. మన పిల్లలను కూడా అలానే మనం పెంచుతున్నాము, మన లైఫ్ని కూడా అలాగే చేసుకున్నాం. ఏది చేస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుందో అది నేర్చుకొని దాన్ని పీస్ఫుల్గా, అంటే మన లైఫ్ని పీస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలి అనేది తెలుసుకొని దాన్ని లీడ్ చేయగలగాలి. అంటే మన పిల్లలకి ఎలాగ అన్నీ ఇస్తున్నాం, కానీ దానిలో అన్నిటిలో మనమే ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాం, స్పూన్ ఫీడింగ్ లాగా. కానీ వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ఓన్ క్రియేటివిటీని మనం ఇవ్వలేకపోతున్నాం. ఏదైనా సమస్య వస్తే ఏం చేసుకోవాలి, ఎవరిని అడగాలి, ఏ విధంగా ఉండాలి వాళ్ళకి తెలియట్లేదు. కోపం వచ్చేస్తుంది, అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, దాన్ని ఏదో రకంగా చేసేయడము, అంతగా చేయలేకపోతే నేను ఏమీ చేయలేని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఎవరికి చెప్పుకోలేకపోవడం, నా అనేవాళ్ళు సొంత అమ్మా నాన్న కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక నాలెడ్జ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఏ భగవద్గీత చదువుతున్న వలనో లేతే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవడం వలనో ఇలా కాదు. ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రాక్టీస్ అనేది మనం ఫస్ట్ ఒక మెథడ్లో నేర్చుకొని దానిని ఇంప్లిమెంట్ చేయడం, అదే మన లైఫ్ ఉన్న పర్పస్ కూడా. భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు, దాన్ని ఎవరు ఎలా యూస్ చేసుకుంటారనేదే ఇక్కడ మన లైఫ్ లీడ్ చేయడంలో ఉంటుంది. అదేవిధంగా ఈ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అనేది ఎప్పుడో నేర్చుకునేది అది. ఏ ఏజ్లో వాళ్ళు ఆ ఏజ్లో ఇప్పుడైనా మనం నేర్చుకోగలిగితే దాన్ని ఈజీగా, ఎలా అయితే ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతామో అలా మన లైఫ్ని ఈజీగా ఓవర్కమ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఈ టెక్నిక్స్ వలన. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి, ఫ్రీ క్లాసెస్ అండి, మనీ అనేది ఏం లేదు. సో 1 month క్లాస్ ఉంటుంది, ఇన్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటుంది. సో మీరు ఎన్రోల్ చేసుకొని నాకు మెసేజ్ చేస్తే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్ని వివరాలు కూడా మీకు వాట్సాప్ మెసేజ్ పంపిస్తాను. సో థ్యాంక్ యూ.